ఇవాళ మనము మెయిన్గా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఐయుఐ ఐవీఎఫ్ అనే 2 విధాల గురించి వినుంటారు. వీటిని చాలా సింపుల్గా ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డిని, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్, సికింద్రాబాద్. ఐయుఐ అనే విధానం అంటే ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్. అంటే దీంట్లో ఇంట్రా యూటిరైన్ అంటే గర్భసంచి లోపు, ఇన్సెమినేషన్ అంటే డాక్టర్ గారే కణాలని లోపలికి ఎక్కిస్తారు. దీన్ని ఐయుఐ అంటారు. అంటే ఇది చాలా వరకు న్యాచురల్ ప్రాసెస్ లాంటిదే. ఇక్కడ న్యాచురల్ ప్రాసెస్కి ఐయుఐకి ఉండే చిన్న డిఫరెన్స్ ఏంటంటే కణాలని డాక్టర్ ఎగ్స్ రిలీజ్ అయ్యే టైం మానిటర్ చేసుకొని లోపలికి ఇన్సెమినేట్ చేస్తారు. ఇక్కడ కణాలు ప్రాసెస్ చేసి క్లీన్ చేసినవి ఉంటాయన్నమాట. ఐవీఎఫ్ విధానంలో టోటల్గా ఎగ్స్ని బయటకు తీసి కణాలతోటి ఫెర్టిలైజ్ చేసి ల్యాబ్లో ఎంబ్రియోని మనము లోపల ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఐయుఐలో కణాలను లోపల పెడతాము, ఐవీఎఫ్లో బేబీని అంటే ఎంబ్రియోని లోపల పెడతాం. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఐయుఐలో ఎగ్స్ పికప్ అన్నది ఉండదు, ఓన్లీ ఎగ్స్ మానిటరింగ్ చూస్తాము, ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఐవీఎఫ్లో ఎగ్స్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, ఎగ్స్ పికప్ అన్నది కూడా చేస్తామన్నమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఐయుఐకి ఐవీఎఫ్కి ఉన్నది ఏంటంటే ఐయుఐ అనేది నార్మల్ ప్రొసీజర్కి దాదాపు 90% నార్మల్ లాంటిదే. ఈ విధానంలో కణాలని మేము లోపలికి ఇన్సెమినేట్ చేస్తాం, గర్భసంచి లోపలికి ఇన్సెమినేట్ చేస్తాం. ఇక్కడ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము, మానిటర్ చేస్తాం స్కానింగ్ ద్వారా. ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి కంట్రోల్డ్గా ఇంజెక్షన్ ఇస్తాము. ఎగ్స్ రిలీజ్ అయిన టైంకి ఇన్సెమినేట్ చేస్తాం పేషెంట్ని రమ్మని చెప్పి. ఇది సింపుల్ ప్రొసీజర్. దీంట్లో హాస్పిటల్లో ఉండేవి కానీ ఏముండదు, నైట్ అడ్మిషన్స్ అసలే ఉండదు, పేషెంట్కి తీసుకునే ఇంజెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఐవీఎఫ్లో నైట్ అడ్మిషన్ ఏమీ ఉండదు, కానీ ఎగ్స్ గ్రో అవడానికి 10 రోజుల దాకా, 10 నుంచి 14 రోజుల దాకా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పికప్ చేసుకొని ఆ ఫెర్టిలైజేషన్ అంటే ఆ ఫలదీకరణ అన్నది ఐవీఎఫ్ ల్యాబ్లో చేస్తాం. ఫలదీకరణ చెంది ఎంబ్రియో అంటే ఫామ్ అయిన బేబీని గర్భాశయంలో పెడతాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అంటే ఐయుఐలో 7 ఇన్సెమినేషన్ చేస్తాం గర్భాశయంలో, ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ 2 మెయిన్ డిఫరెన్స్ అన్నమాట ఐయుఐకి ఐవీఎఫ్కి. 2 ప్రొసీజర్స్ కూడా ఎవరు నైట్ స్టే ఉండాల్సిన అవసరం లేదు, డే కేర్ ప్రొసీజర్సే 2 కూడా. కాకపోతే నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అన్నవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, మానిటరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. బేబీస్ తయారవడం అన్నది ఐయుఐలో నార్మల్గా అవుతుంది, ఐవీఎఫ్లో మాత్రం ల్యాబ్లో తయారు చేస్తాం అన్నమాట. సో ఐయుఐ విధానం సక్సెస్ అవ్వాలంటే 100% ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, ఈ అండాశయాలు అన్నవి మనకి ఎగ్స్ ఎన్ని వచ్చినా కూడా ఫెలోపియన్ ట్యూబ్ అన్నవి నార్మల్గా లేకపోతే, ఓపెన్గా ఉండి ఫంక్షనల్గా లేకపోతే ఐయుఐ విధానం అనేది సక్సెస్ అవ్వదు. సో ఐయుఐ సక్సెస్ అవ్వాలంటే మొదట ట్యూబ్స్ అన్నవి ఓపెన్ ఉండాలి, ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, ఫెలోపియన్ ట్యూబ్స్ ఫంక్షనల్ ఉండాలి. ఇది కంపల్సరీ. థ్యాంక్ యూ.